నమస్తే, నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ రియల్ ఎస్టేట్ కౌన్సిలర్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. సో టుడే ఐఎమ్ ఆన్ ముంబై హైవే అండి. ముంబై హైవే ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, ఎలా గ్రో అవుతుంది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తున్నాను. చూడండి, మనం పటాన్చెరువు ప్రాంతంలో ఉన్నాం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 దగ్గర ఉన్నాం. సో లాస్ట్ 5 years 10 years బ్యాక్ పటాన్చెరువు అంటే అది ఎక్కడో అవుట్స్కట్, సో నివాస యోగ్యం కాని ప్రాంతం అని మనం అనుకునేవాళ్ళం. బట్ హౌ ముంబై హైవే హ్యాస్ గ్రోన్ బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ అనేప్పటికీ ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. నివాస యోగ్యం కాదు అన్న ప్రాంతంలో ఈరోజు హైరైజ్ టవర్స్ వస్తూ ఉన్నాయి. అలాగే మీకు కనిపిస్తూ ఉంది ఎక్స్ప్రెస్ హైవే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3. ఈ ఎగ్జిట్ 3 ఐటీ కారిడార్కి నియర్ ఉంటుంది, ఫార్మా షాడో ఏరియాస్కి నియర్ ఉంటుంది. సో హైదరాబాద్ ఫోకల్ పాయింట్ అయిన ఎగ్జిట్ 19 నుంచి మ్యాటర్ ఆఫ్ 15-20 minutes డ్రైవ్. ప్రీమియం రెసిడెన్షియల్ హబ్గా డెవలప్ అవుతున్న ఎగ్జిట్ 2 కొల్లూరు వెలిమెల నుంచి మ్యాటర్ ఆఫ్ 10 minutes డ్రైవ్. అలాగే ఇండియాకే ల్యాండ్ మార్క్ కాబోతున్న ప్రాంతం, టోటల్ తెలంగాణకే ల్యాండ్ మార్క్ కాబోతున్న ప్రాంతం, హైదరాబాద్కే ల్యాండ్ మార్క్ కాబోతున్న ప్రాంతం కోకోపేట్ నియోపోలిస్ నుంచి 10-15 minutes డ్రైవ్. అలాగే ఫార్మా, సుల్తాన్పూర్ మెడికల్ డివైసెస్ పార్క్. ఇలా ఒక గ్రోత్ స్టోరీ క్రియేట్ అవుతూ ఉంది, ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ అవుతూ ఉంది ముంబై హైవేలో. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి మీ డ్రీమ్ ప్లాట్ ఎక్వైర్ చేసుకోవాలి, మీ డ్రీమ్ విల్లా ఎక్వైర్ చేసుకోవాలి, డ్రీమ్ హౌస్ ఎక్వైర్ చేసుకోవాలి, దట్ టు ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ హైదరాబాద్ ఫోకల్ పాయింట్స్కి నియర్గా, కోర్ సిటీకి కూడా నియర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హైవే ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండి. నేను ఫర్దర్గా ముంబై హైవేలో ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఈరోజు. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు కదా, బిహెచ్ఎల్ లింగంపల్లి దగ్గర వచ్చిన ఫ్లైఓవర్. సో ఓవరాల్గా ముంబై హైవే ట్రాన్స్ఫామ్ అవుతూ ఉందండి. నేషనల్ హైవే నుంచి ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంది. ఆ ఎక్స్ప్రెస్ హైవేలో పార్ట్గానే ఈ ఫ్లైఓవర్, ఫస్ట్ ఫ్లైఓవర్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లైఓవర్. ఇప్పుడు తీసుకుంటే చందానగర్ నుంచి అప్ టు సంగారెడ్డి డిస్టిక్ హెడ్ క్వార్టర్ వరకు 9 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. అలాగే 6 lane హైవేగా, 6 lane ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫామ్ అవుతుంది. మీరు చూడొచ్చు, బిహెచ్ఈఎల్ కనిపిస్తూ ఉంది కదా. సో ఈ పాయింట్, ఈ బిహెచ్ఈఎల్ సర్కిల్ని క్రాస్ చేయటానికి ఈ టైంలో, అంటే మార్నింగ్ పీక్ అవర్స్లో 30 minutes పట్టేది. బట్ ఇప్పుడు మేము 2 minutesలో ఈ సర్కిల్ని క్రాస్ చేస్తూ ఉన్నాం. సో హైవేస్ ఆర్ ద గ్రోత్ కారిడార్స్ అండి. ఎక్స్ప్రెస్ హైవేస్ ఆర్ ద గ్రోత్ కారిడార్స్. ఇది రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే, ఎప్పుడైతే ఒక ఎక్స్ప్రెస్ హైవే వస్తుందో, నేషనల్ హైవేలో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతాయో, ఎక్స్టెన్షన్ అవుతుందో, ఎస్ఎస్ ఫ్రీ ట్రావెల్ అవుతుందో, సో పీపుల్ స్టార్ట్ మూవింగ్ టు దీస్ ఏరియాస్ అనమాట. వాళ్ళ హౌసింగ్ కోసమో, వాళ్ళ రెసిడెన్షియల్ కమర్షియల్ యాక్టివిటీస్ కోసమో పీపుల్ స్టార్ట్ మూవింగ్. సో వెన్ పీపుల్ స్టార్ట్ మూవింగ్, కమర్షియల్ యాక్టివిటీస్ పెరుగుతాయి, అలాగే ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ పెరుగుతాయి, హాస్పిటాలిటీ పెరుగుతుంది. సో ఇట్స్ ఎ సైకిల్ అండి. సో డెవలప్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే విత్ రోడ్స్. ఇక్కడ మీకు ఒక స్టేట్మెంట్ చెప్పాలి. జాన్ ఎఫ్ కెనడీ, అమెరికన్ ప్రెసిడెంట్, చెప్పింది, రోడ్స్ మేక్ అమెరికా అంటారు ఆయన. అంటే అమెరికా ఈరోజు పవర్ఫుల్ కంట్రీ. వై? బికాస్ దే గాట్ బిగ్ రోడ్స్. నేనేమంటానంటే రోడ్స్ మేక్ హైదరాబాద్, రోడ్స్ మేక్ తెలంగాణ. సో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఆన్ ముంబై హైవే అండి. ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫామ్ అవుతుంది. కంట్రోల్డ్, టోల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. సో ప్రతి రెసిడెన్షియల్ ఏరియాకి, ప్రతి డౌన్ టౌన్కి, ప్రతి సబబ్ ఏరియాకి స్ప్లిట్ రోడ్ ఇవ్వటం జరుగుతుంది. సో నో నీడ్ ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్, ఎస్ఎస్ ఫ్రీ ట్రావెల్, ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. వన్స్ వీ స్టార్ట్ ఆన్ దిస్ హైవే, మన డెస్టినేషన్ వచ్చేంత వరకు వీ నీడ్ నాట్ స్టాప్. దట్స్ హౌ దిస్ హైవే ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ అండి. సో ఇలాంటి హైవేలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు డ్రీమ్ ఫ్లాట్ కావచ్చు, డ్రీమ్ విల్లా కావచ్చు, డ్రీమ్ హోమ్ కావచ్చు, ఇన్వెస్ట్ చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతుంది. అలాగే హైదరాబాద్ ఎకో సిస్టంలో మీరు పార్ట్ అవుతారు, హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో మీరు పార్ట్ అవుతారు. అన్నిటికీ మించి మీ ఇన్వెస్ట్మెంట్కి హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది.
ఇంకా ముంబై హైవే గురించి మాట్లాడుకుంటే చాలా మాట్లాడుకోవచ్చు. ఏ హైవే ఎక్స్పాండ్ అవ్వని విధంగా బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ ముంబై హైవే లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఎక్స్పాండ్ అవుతూ ఉంది. మియాపూర్ నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ ఎక్స్పాన్షన్. సో ఇంత ఎక్స్పాన్షన్ ఏ హైవేలో చూడలేదు మనం. ఎస్, కొన్ని ప్రాస్ కొన్ని కాన్స్ ప్రతి హైవేకి ఉంటాయి. అలాగే ముంబై హైవేకి కూడా అన్ని పాజిటివే ఉన్నాయని చెప్పట్లేదు. సమ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో దేర్, సమ్ కాన్స్ ఆర్ ఆల్సో దేర్. సో వాటిని అడ్రస్ చేసుకుంటూ మనం ఇన్వెస్ట్ చేస్తే ఎస్, మీకు మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అంటే ఒక 4-5 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీ ఇమాజినేషన్కి మించిన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ హైవేలో అయితే మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ అష్యూర్ అండి. నేను మైక్రో లెవెల్లో ఈ హైవేని స్టడీ చేశాను లాస్ట్ 15 ఇయర్స్ నుంచి. ఐఎమ్ సీయింగ్ హౌ దిస్ హైవే ఇస్ గ్రోయింగ్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి. 700కి ఇచ్చిన స్క్వేర్ యార్డ్ ఈరోజు 1 lakh ఉంది. మేము 2000కి సెల్ చేసిన స్క్వేర్ యార్డ్ ఈరోజు 70-80,000, 1 lakh 1.25 కూడా ఉంది. రీసెంట్ టైమ్స్లో 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా అరౌండ్ 10,000 సెల్ చేసిన స్క్వేర్ యార్డ్ 30,000-35,000 రీచ్ అయింది. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో అన్ని హైవేస్ కన్నా, చాలా హైవేస్ కన్నా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది ఈ హైవే. అలాగే రెసిడెన్షియల్గా చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంది. బికాజ్ కోర్ సిటీకి నియర్, ఐటీ కారిడార్కి నియర్, అలాగే ఫార్మా హబ్కి నియర్, ప్లస్ ఎగ్జిట్ 4A 4-5 ఎగ్జిట్స్ చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతూ ఉన్నాయి. సో ఈరోజు పీపుల్ తమ డ్రీమ్ హౌసెస్, డ్రీమ్ విల్లాస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఫోకల్ పాయింట్ ఏది అంటే ఎగ్జిట్ 19 అంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రమగూడ లాంటి ప్రాంతాలను ఫోకల్ పాయింట్గా తీసుకొని ఆ రిపిల్ ఎఫెక్ట్ ఎక్కడికి పాస్ అవుతుంది, ఎటువైపు పాస్ అవుతుంది, సో ఆ ఫోకల్ పాయింట్ని ఈజీగా ఎలా రీచ్ అవ్వాలనే విషయాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఫోకల్ పాయింట్ నుంచి ఎగ్జిట్ 3 మ్యాటర్ ఆఫ్ 15-20 మినిట్స్ డ్రైవ్. ఆ ఫోకల్ పాయింట్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే ఎగ్జిట్ 1 కోకాపేట్, న్యూ ట్రంపెట్ రోడ్ ఇవ్వడం జరిగింది. సో కోకాపేట్ ఈజ్ అనదర్ హైటెక్ సిటీనండి. ఇప్పుడున్న హైటెక్ సిటీని మించిన హైటెక్ సిటీ రాబోయే 5-10 ఇయర్స్లో టోటల్ తెలంగాణకి, ఈవెన్ టోటల్ ఇండియాకి ల్యాండ్ మార్క్ కాబోతుంది. సో నెక్స్ట్ ఫోకల్ పాయింట్ కూడా ట్రాన్స్కెండ్ అవుతుంది. ఐ మీన్ ఇప్పుడు ఫోకల్ పాయింట్ మనం హైటెక్ సిటీ నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నామో నెక్స్ట్ మన డ్రీమ్ హౌస్ యొక్క డిస్టెన్స్ కోకాపేట్ నియోపోలిస్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, మీ డ్రీమ్ హౌస్, మీ డ్రీమ్ ఫ్లాట్, మీ డ్రీమ్ విల్లా ఆ ఫోకల్ పాయింట్ కంటే ఆ ఎకనామిక్ పవర్ స్టేషన్కి ఇంకా నియర్ అయిపోతుంది. ఇంకొక 10 మినిట్స్ ట్రావెల్ టైం తగ్గిపోతుంది. సో దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇమాజినింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్ అండి. ఇట్స్ అబౌట్ ఇమాజినింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ బిఫోర్ ఇట్ పిక్స్. సో ఇలా చూసుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఫోకల్ పాయింట్ కింద కోకాపేట్ నియోపోలిస్ని తీసుకుంటే మ్యాటర్ ఆఫ్ 10-15 మినిట్స్ డ్రైవ్. సో మీ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు గ్రో అవుతుంది మీకు ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇట్స్ క్రిస్టల్ క్లియర్ అండి. సో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని అనే దానికోసం అయితే యూ కెన్ జస్ట్ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. నేను రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో అచీవ్మెంట్ కోచ్. నా నెంబర్ వచ్చి 9133728888. ట్రై టు రీచ్ అవుట్ ఆన్ వాట్సాప్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్. చూస్తున్నారు కదా, మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3కి రీచ్ అయ్యాం. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ మేనేజ్డ్ హైవేకి ఉన్న అన్ని ఎగ్జిట్స్లో చూసుకుంటే చాలా క్రూషియల్ ఎగ్జిట్. బికాస్ ఐటీ కారిడార్ని, ఫైనాన్షియల్ కారిడార్ని, కోర్ సిటీని అండ్ ఫార్మా బయోసైన్సెస్ హబ్ని కనెక్ట్ చేసే ఎగ్జిటే ఈ ఎగ్జిట్. సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జిట్. ఈ ఎగ్జిట్ ఇంత క్రూషియల్ కాబట్టే ముంబై హైవే ఇంతగా ఎక్స్పాండ్ అయింది. ఏ హైవే కూడా ఎక్స్పాండ్ అవనంత ర్యాపిడ్ స్పీడ్తో ముంబై హైవే ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. సో మీరు చూస్తున్నారు ఇక్కడ ఒకసారి ఎన్విరాన్మెంట్ని పరిశీలిస్తే మనం అవుట్స్కట్స్కి వచ్చామన్న ఫీలే ఉండదు. పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హైదరాబాద్ లాగా డెవలప్ అయిన ప్రాంతం.
సో మనం పటాన్ చెరువు క్రాస్ చేసాం. నవ్ వి రీచ్డ్ ఇస్నాపూర్ అండి. ఇస్నాపూర్ ముంబై హైవేలో చాలా క్రూషియల్ మైక్రో మార్కెట్. ఈ మైక్రో మార్కెట్ని ఎలా చూడాలంటే ఇస్నాపూర్ టువర్డ్స్ ఇంద్రేశం, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల, చిట్కల్ అండ్ అగైన్ రిచ్ బ్యాక్ టు ఇస్నాపూర్. ఇది ఒక సర్కిల్. ఈ ప్రాంతమే ఈ ముంబై హైవేలో చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్న ప్రాంతం. సో అబండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఉన్న ప్రాంతం, విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్న ప్రాంతం. అలాగే ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఐటీ కారిడార్, ఫార్మా కారిడార్, బయోసైన్సెస్, అన్నిటికీ మించి నియోపోలిస్, ఇండియాకే ల్యాండ్మార్క్ కాబోతున్న ప్రాంతం నియోపోలిస్. వీటన్నిటికి కూడా 15 to 20 minutes డ్రైవ్లో ఉండే ప్రాంతమే ఈ మైక్రో మార్కెట్. సో యూ కెన్ అక్వైర్ యువర్ డ్రీమ్ విల్లా హియర్, డ్రీమ్ హౌస్ హియర్ అండ్ డ్రీమ్ ప్లాట్ హియర్. ఇక్కడ మీరు ప్లాట్ అక్వైర్ చేస్తే హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో పార్ట్ అండ్ పార్సిల్ అవుతారు, హైదరాబాద్ ఎకో సిస్టంలో పార్ట్ అండ్ పార్సిల్ అవుతారు. అలాగే మీకు హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. యా అండి, దిస్ ఈజ్ రవి ప్రకాష్, యువర్ రియల్టర్ ఫ్రమ్ హైదరాబాద్. ఎనీవే, ఈరోజు మనం ముంబై హైవేని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ ఎలా ఉంది, రియల్ ఎస్టేట్ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది చెక్ చేస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ అండి, ఇక్కడ జరుగుతున్న మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్ చూస్తే ఎన్హెచ్ నేషనల్ హైవేగా ఉన్న ముంబై హైవే NH65 ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇది మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ ముంబై హైవేలో ఒక మైక్రో మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ మైక్రో మార్కెట్ ఏది అంటే ORR సర్వీస్ రోడ్ ముత్తంగి దగ్గర నుంచి తీసుకొని ఇంద్రేశం టువర్డ్స్ పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల. మీకు తెలుసు ఇంద్రేశం దగ్గర ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వస్తూ ఉంది, అరబిందో వాళ్ళది. హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ 500 acresలో వస్తూ ఉంది. అగైన్ చిన్న కంజర్ల నుంచి టువర్డ్స్ చిట్కల్, అగైన్ చిట్కల్ నుంచి ఇస్నాపూర్. ఇది ఒక మైక్రో మార్కెట్ అండి, హై డిమాండ్ ఉన్న మైక్రో మార్కెట్. దీనికి రీజన్ ఏంటంటే ORRకి పక్కకే ఉండటం, 1-2 kilometers డిస్టెన్స్లోనే ఉండటం, ప్లస్ ఒక అఫోర్డబుల్ ప్రైస్లో విల్లా కావాలి, ఒక అఫోర్డబుల్ ప్రైస్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలాగే ఓపెన్ ప్లాట్స్, లిమిటెడ్ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న ప్రాంతం. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉండే అవకాశం 100% ఉంది. ప్లస్ చాలా కమర్షియల్ యాక్టివిటీ, చాలా రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే మెడికల్ కాలేజెస్, వీటన్నిటికీ నియర్గా ఉన్న ప్రాంతం. సో ప్రతి హైవేకి కూడా కొన్ని ప్రోస్ ఉంటాయి, కొన్ని కాన్స్ ఉంటాయండి. అలాగే ముంబై హైవేకి కూడా కొన్ని కాన్స్ ఉన్నాయి, పొల్యూషన్ కన్సర్న్స్ ఉన్నాయి, కొన్ని వాటర్ కన్సర్న్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ మైక్రో మార్కెట్ ఇంద్రేశం, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల, చిట్కుల్ అండ్ అగైన్ ఇస్నాపూర్, ఈ ప్రాంతంలో అబండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, ప్యూర్ వాటర్ అవైలబుల్. బికాజ్ మంజీరా రిజర్వాయర్ నియర్గా ఉండటం వల్ల చాలా ప్యూర్ వాటర్ ఉంది. ఇదొక అడ్వాంటేజ్. సో ముంబై హైవేలో ఉన్న ఒక కాన్ని మనం ఓవర్ రైడ్ చేసినట్లే. సో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఈ ప్రాంతంలో ఉంది. ప్లస్ నర్సాపూర్ హైవేకి ముంబై హైవేకి మిడిల్లో ఉన్న ప్రాంతం, అంటే 2 highwaysకి మిడిల్లో ఉన్న ప్రాంతం. అలాగే ఎక్స్ప్రెస్ హైవేకి అయిన ORRకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. ప్లస్ USP, ఈ ఏరియా యొక్క USP చెప్పాలంటే ఐటీ కారిడార్కి, ఐటీ షాడో ఏరియాస్కి చాలా నియర్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మనం ఫోకల్ పాయింట్గా తీసుకునేది ఎగ్జిట్ 9 గచ్చిబౌలి ప్రాంతం. సో అక్కడి నుంచి ట్రావెల్ టైం తీసుకుంటే మ్యాటర్ ఆఫ్ 20 minutesలో ఈ ప్రాంతానికి మనం రీచ్ అవ్వచ్చు. అలాగే టోటల్ హైదరాబాద్కి, టోటల్ తెలంగాణకి ల్యాండ్ మార్క్ కాబోతున్న ప్రాంతం కోకాపేట్, నియోపోలిస్, 15 minutes డ్రైవ్ ఈ ప్రాంతానికి. సో ఫ్యూచర్లో ఐటీ ఎంప్లాయీస్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఒక డ్రీమ్ హోమ్ కావాలి, ఒక డ్రీమ్ ఫ్లాట్ కావాలి అంటే దిస్ ఈజ్ ద ఏరియా అండి. సో అఫోర్డబుల్ ప్రైజెస్లో ORRకి నియర్, ఐటీ కారిడార్కి నియర్, ఫార్మా కారిడార్కి నియర్, బయోసైన్సెస్కి నియర్, చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న ప్రాంతం. అన్నిటికన్నా ముఖ్యంగా కోర్ సిటీకి యాక్సెస్ ఉన్న ప్రాంతం. ఈ ఇస్నాపూర్ తీసుకుంటే నెక్స్ట్ వచ్చేదే మనకి పటాన్ చెరువు, లింగంపల్లి రైల్వే స్టేషన్, శాటిలైట్ రైల్వే స్టేషన్,
చాలా నియర్గా ఉంటుంది. అలాగే చందానగర్, మదీనా కూడా, మియాపూర్. సో వాట్ ఇట్ మీన్స్ ఈజ్ కోర్ సిటీకి కూడా మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ప్రాంతంలో మీరు ఒక ఫ్లాట్ని సొంతం చేసుకుంటే, మీ డ్రీమ్ ప్రాపర్టీని ఓన్ చేసుకుంటే హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ప్లస్ విల్లా కల్చర్ పెరుగుతున్న ప్రాంతం, హై రైజ్ టవర్స్, నెక్స్ట్ హై రైజ్ జోన్ ఈ ప్రాంతం. సో అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో కమర్షియల్ యాక్టివిటీస్, ఫ్యూ మాల్స్ ఆర్ కమింగ్ అప్. సో ఇలాంటి టైంలో మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఇట్స్ ఎ గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇప్పుడు మీరు చూడొచ్చు హైవే ఎక్స్పాన్షన్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న రోడ్ రీసెంట్ టైమ్స్లో ఎక్స్పాండ్ చేసింది. సో ఇక్కడ ఒక మంచి వెంచర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలాంటి హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఏమన్నా మంచి వెంచర్స్ ఉన్నాయా అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను ఇప్పుడు ఇస్నాపూర్ నుంచి టువర్డ్స్ చిట్కల్ నుంచి టువర్డ్స్ ఇంద్రేశం రూట్లో మూవ్ అవుతా ఉన్నాను. ఇక్కడ ఇంకొక మేజర్ డెవలప్మెంట్ చెప్పాలంటే ఇంద్రేశం టు పటాన్చెరు 100 ఫీట్ రోడ్ వస్తూ ఉంది. సో సర్వీస్ రోడ్కి ప్యారలల్గా 100 ఫీట్ రోడ్ అండ్ చాలా విల్లా ప్రాజెక్ట్స్ రీసెంట్ టైమ్స్లో అనౌన్స్ చేయబడింది. సో దిస్ ఏరియా ఈజ్ గ్రోయింగ్ బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇట్స్ ఆల్ అబౌట్ రికగ్నైజింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ బిఫోర్ ఇట్ పీక్స్. సో ఆ డెవలప్మెంట్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయగలిగితే అది విజనరీ ఇన్వెస్ట్మెంట్. సో మీరు చూస్తున్నారు కదా, హైవే నుంచి మనం టువర్డ్స్ చిట్కల్ ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ హైవే నుంచి 1-2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక ప్రాపర్టీని సొంతం చేసుకుంటే మీరు ఫ్లిప్పింగ్కి యూజ్ అవుతుంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా హై ఉంటుంది, అలాగే మీ డ్రీమ్ విల్లాని కన్స్ట్రక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో 3-4 crores పెట్టి మీరు విల్లా పర్చేజ్ చేయటం వేరు, ఇక్కడ ఒక ప్రాపర్టీ ఎక్వైర్ చేసి 1 crore బడ్జెట్లో మీరు ఒక విల్లా సొంతం చేసుకుంటే ఎలా ఉంటుంది అది ఆలోచించండి. అలాగే ఐటీ కారిడార్కి నియర్గా ఉన్నాం. సో ఐటీ ఎంప్లాయీస్కి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మీరు ఈ ప్రాంతాన్ని అబ్జర్వ్ చేస్తే రెసిడెన్షియల్గా గ్రో అవుతున్న ప్రాంతం. యూ కెన్ సీ 2 sides అండి. రెసిడెన్షియల్గా చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సో వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ క్వైట్ ఇండస్ట్రియల్ హబ్ అండి ఈ ప్రాంతం. కానీ ఇప్పుడు ఇండస్ట్రియల్ హబ్ నుంచి రెసిడెన్షియల్ హబ్గా, ఒక కమర్షియల్ హబ్ లాగా ట్రాన్స్ఫామ్ అవుతున్న ప్రాంతం. ఈ ప్రాంతానికి చాలా నియర్లో మెడికల్ కాలేజెస్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అలాగే నర్సాపూర్ హైవేలో చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంది. ముంబై హైవే అది ఒక లాజిస్టిక్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అది మీ అందరికీ తెలిసిందే. సో అలాంటి హైవేలో ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫామ్ అవుతున్న హైవేలో ఆ హైవే నుంచి 1-2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎలాంటి వెంచర్స్ ఉన్నాయి అనేది మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈరోజు. ఇంకొక వన్ అదర్ థింగ్ అండి, మీరు అందరూ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే విల్లాస్ అంటే ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కో లేకపోతే ఎగ్జిట్ 2కో ఎగ్జిట్ 1కో పరిమితం అని చాలామంది అనుకుంటారు. బట్ నో అండి, బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఎక్కడొస్తుంది హైదరాబాద్లో అంటే ఈ ప్రాంతంలోనే. అరవిందో వాళ్ళది 500 acresలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వస్తుంది. అంటే కమర్షియల్ స్పేసెస్, ఆఫీస్ స్పేసెస్, ఓపెన్ ఫ్లాట్స్, విల్లాస్, ఎవ్రీథింగ్ ఇన్ 1 టౌన్షిప్ అండి. అలాంటి టౌన్షిప్ వచ్చినప్పుడు ఈ ఏరియా డెవలప్ అవుతుందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఉంటుందా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, విల్లా ప్రాజెక్ట్ కనిపిస్తూ ఉంది. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఇది రెడీ టు ఆక్యుపై విల్లా ప్రాజెక్ట్ అండి. సేల్స్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాసే కొన్ని అవైలబుల్ ఉన్నాయి. సో 3 crores 4 crores పెట్టి ఆ ప్రైస్లో విల్లాని ఎఫోర్డ్ చేయలేని పీపుల్కి ఇది మంచి మైక్రో మార్కెట్ అండి. సో ఈ విల్లా ప్రాజెక్ట్ బ్యాక్ సైడే నేను ఒక ప్రాజెక్ట్ మీకు చూపిస్తాను ఈరోజు. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీకు అందించడం కోసమే ఈ ప్రయత్నం. సో ఇది టువర్డ్స్ ఇక్కడ నుంచి 4 kilometers ట్రావెల్ చేస్తే మనం ఇంద్రేశం రీచ్ అవుతామంటే
ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా గ్రోత్ కారిడార్ అని చెప్పొచ్చు. బికాజ్ న్యూ కాలనీస్ ఆర్ కమింగ్ అప్ అండి. ఆల్మోస్ట్ మనం హైవే నుంచి 1 కిలోమీటర్ వచ్చాము. ఇంకొక 300 మీటర్స్ ట్రావెల్ చేస్తే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా కనిపిస్తాయి. విల్లా ప్రాజెక్ట్స్ కావచ్చు, ఓపెన్ ఫ్లాట్స్ కావచ్చు, అలాగే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్. ఈ ఏరియా యొక్క యూఎస్పీ చెప్పాలంటే చాలా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వస్తున్నాయి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే ఓపెన్ ఫ్లాట్స్, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఆఫీస్ స్పేసెస్ అన్నీ కూడా ఒకే కాంపౌండ్లో. సో ఈ ప్రాంతంలో ఆ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంది. సో సి అండి, దిస్ ఈజ్ ద ప్లేస్. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే డాక్టర్స్ కాలనీ ఉంది, జిఎన్టీ కాలనీ ఉంది. వెల్ డెవలప్డ్ ఏరియా, ప్రీమియం విల్లాస్ వస్తున్న ఏరియా. సో మీరు లెఫ్ట్ సైడ్ చూడండి, ఏదో ఒక ప్రాజెక్ట్ కనిపిస్తుంది. మన ఆపోజిట్ కూడా ఒక కాలనీ కనిపిస్తూ ఉంది. ఇది మాస్టర్ ప్లాన్లో 120 ఫీట్ రోడ్ అండి. ఆ 120 ఫీట్ రోడ్డుకి ప్లేస్ వదిలేసి ఈ వెంచర్స్ అన్నీ డిజైన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే 120 ఫీట్ రోడ్ ఫేసింగ్ ముంబై హైవే నుంచి 1.3 కిలోమీటర్ డిస్టెన్స్లో, అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఓఆర్ఆర్ నుంచి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఈ ప్రాజెక్ట్లో మీరు 360 డిగ్రీస్ యాంగిల్లో ఎటువైపు చూసినా కన్స్ట్రక్షనే కనిపిస్తుంది. ప్రీమియం విల్లాస్ కనిపిస్తాయి, ప్రీమియం రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో ఏ పర్ఫెక్ట్ లేఅవుట్ అండి, వెల్ డిజైన్డ్ లేఅవుట్ అండ్ మినీ లేఅవుట్. రోడ్స్ ఆర్ కంప్లీటెడ్, డ్రైనేజ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్, ఎలక్ట్రిసిటీ ఈజ్ కంప్లీటెడ్. అతి త్వరలో విల్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబోతున్న ప్రాజెక్ట్. దిస్ ఈజ్ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ కౌన్సిలర్ ఫ్రమ్ హైదరాబాద్. ఎనీవే, ఈరోజు మనం ముంబై హైవేలో ఉన్నామండి. రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ ఉన్న హైవే, రియల్టర్స్కి ఫేవరెట్ హైవే ఈజ్ ముంబై హైవే. సో ఇప్పుడు మనమున్న లొకేషన్ తీసుకుంటే నియర్ గీతమ్స్ యూనివర్సిటీ ఉన్నాము. ఈ ప్రాంతం ఇంద్రకరణ్కి 3 కిలోమీటర్స్, అలాగే హైవే నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక లేఅవుట్లో ఉన్నాం మనం. సో ఈ ఏరియా యొక్క ఫ్యూచర్ పొటెన్షియల్ తీసుకుంటే ఇది మిక్స్ ఆఫ్ జోన్స్ అండి. పెరి అర్బన్ అండ్ R1 జోన్ మిక్స్ ఆఫ్ జోన్స్ ఉంటుంది. సో విల్లా ప్రాజెక్ట్స్, న్యూ విల్లా ప్రాజెక్ట్స్ రావడానికి చాలా స్కోప్ ఉన్న ప్రాంతం. ఆల్రెడీ కొంతమంది డెవలపర్స్ ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేశారు. సో అలాగే ఇంకొక అడ్వాంటేజ్ తీసుకుంటే ఫ్యూ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ అంటే ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది ఈ ప్రాంతంలో బికాజ్ ఆఫ్ పెరి అర్బన్ జోన్. సో లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ కావాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దిస్ ఈజ్ ద ప్లేస్. వై అంటే మిక్స్ ఆఫ్ R1 అండ్ మిక్స్ ఆఫ్ పెరి అర్బన్ జోన్. సో R1 జోన్లో మీ డ్రీమ్ ప్లాట్ని, మీ డ్రీమ్ విల్లాని, మీ డ్రీమ్ హోమ్ని మీరు ఎక్వైర్ చేసుకుంటే అన్ని ఫెసిలిటీస్కి నియర్గా, అలాగే గ్రీనరీ మధ్యలో మీరు నివసించడానికి అవకాశం ఉంటుంది. సో ముంబై హైవేలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్రో మార్కెట్ ఈ ప్రాంతం అని చెప్పొచ్చు. లో డెన్సిటీ ఉన్న ప్రాంతం, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రాంతం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న ప్రాంతం, అలాగే మెడికల్ కేర్ ఫెసిలిటీస్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. అన్నిటికీ మించి ఐటీ కారిడార్కి నియర్, ఫార్మా షాడో ఏరియాస్కి నియర్, అలాగే కోర్ సిటీకి కూడా ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతం. సో ముంబై హైవే గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఏ హైవే అండి, ఇది ఒక ఎకనామిక్ కారిడార్. ఫైనాన్షియల్ హబ్స్, ఐటీ హబ్స్ లాంటి హైదరాబాద్ని, పూణేని కనెక్ట్ చేసే హైవే ఇది. అలాగే ఆంధ్రాకి, తెలంగాణకి కనెక్ట్ చేసే హైవే. ఈ హైవేలో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి, అలాగే ఇండియన్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై ఉంది. సో లాట్ ఆఫ్ లాజిస్టిక్స్, లాట్ ఆఫ్ వేర్ హౌసెస్, లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఇంకా పర్టికులర్గా అప్ టు పూణే చూసుకుంటే హైదరాబాద్ పూణే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అది. అలాగే హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ కూడా ఈ హైవేకి అటాచ్డ్గా పాస్ అవుతూ ఉంది. ఇలా చెప్తే చాలా చెప్పుకోవచ్చు. అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. సో దిస్ ఈజ్ ద హ్యాపనింగ్ ప్లేస్ అండి. సిటీ ఎక్స్పాన్షన్కి కూడా చాలా ర్యాపిడ్గా సిటీ ఎటువైపు ఎక్స్పాండ్ అవుతుందంటే టువర్డ్స్ ముంబై హైవేనే. సో హై ROI కావాలి, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ కావాలి, హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో మీరు కూడా పార్ట్ అండ్ పార్సల్ కావాలంటే మీ డ్రీమ్ హోమ్ని, మీ డ్రీమ్ ఫ్లాట్ని, మీ డ్రీమ్ విల్లాని ఈ ప్రాంతంలో ఎక్వైర్ చేసుకోండి. మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతుంది, అలాగే మీ ఇన్వెస్ట్మెంట్కి హై రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది.
వీటన్నిటికీ మించి ఫోకల్ పాయింట్ అయిన ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9కి నియర్, అలాగే టోటల్ తెలంగాణకే ల్యాండ్ మార్క్ కాబోతున్న నియోపోలిస్కి మ్యాటర్ ఆఫ్ 15-20 మినిట్స్ డ్రైవ్. సో ఇంత స్కోప్ ఉన్న ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ముంబై హైవేని ఎక్స్ప్లోర్ చేయాలి, ముంబై హైవే రియల్ ఎస్టేట్ పాసిబిలిటీస్ ఆప్షన్స్ తెలుసుకోవాలి అంటే యూ కెన్ రీచ్ అవుట్ అండి. నేను రవిప్రకాష్, నా నెంబర్ వచ్చి 9133728888.